తులసిరెడ్డి కీలకమైన అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీనే, కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే నాటకాలు ఆడుతోంది ఆంధ్ర ప్రాజెక్టుల మీద. దాని విషయంలో ఏది బనకచర్ల దీని మీద దాని విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణానది మీద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య అధికారి తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లాలో వేంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు లేకుండా, కేంద్ర జలసంఘం కృష్ణానది యాజమాన్య బోర్డు ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఎగువన ఉన్న తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 90 టీఎంసీలు నీరు ఎత్తిపోసేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని, 30 టీఎంసీలు ఎత్తిపోసేలా డిండి ప్రాజెక్టు నిర్మిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దిగువన ఉన్న మన రాష్ట్రంలోని కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్, వెలుగొండ, హందినేవ, తెలుగుగంగ, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులు నీరందక 48 లక్షల ఎకరాలు సాగు భూమి బీడు భూమిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం మీద ఈ నెల 27 జరగనున్న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో కూటమి ప్రభుత్వం చర్చకు లేవనెత్తి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.